పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదేనా మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఓకే ఓకే ఆ తాళం అమ్మా అది నేను ఇస్తాను. ఓకే అమ్మా చెప్పండి. మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి మీ అగ్ని చేత కాల్చిపటం వేసి పరిశుద్ధపరిచి మాతో మీరే మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని సకల ఆటంకాల వడ్లు నివసనంలో కొట్టివేస్తున్నాం. చిన్నపిల్లలు ఆర్డర్ చేయకుండా మీ సహాయం కొరకే ప్రాధేయపడుతున్నాం. పరిశుద్ధాత్మదేవ వినుబుద్ధి పుట్టించమనుగా, సమ్మతి గల మనసు పుట్టించమనుగా, గ్రహింప చేయమనుగా, మీరే మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఒకే ఒక మాట, స్తుతుల మూలమున. చెప్పండి ఒకసారి అందరూ. స్తుతుల మూలమున దేవుడు ఏమి స్థాపిస్తాడట? దుర్గమును స్థాపిస్తాడట. కాబట్టి మనము స్తుతించాలి అనే ఒక పాఠాన్ని ఈ పూట నేర్చుకోవాలని మీ అందరికీ నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మనం ఏమి నేర్చుకోవాలని చెప్పండి? స్తుతించాలి అనే ఒక పాఠాన్ని మనం ఈ రోజున నేర్చుకోవాలి. ఏమండి, మనం పాస్ అయ్యామనుకోండి 10th క్లాసు, అప్పుడు దేవుని స్తుతిస్తామా స్తుతించమా? స్తుతిస్తాం. అనారోగ్యం తగ్గిందనుకోండి, స్తుతిస్తామా స్తుతించమా? స్తుతిస్తాం. మనం అనుకున్నది జరిగిందనుకోండి, స్తుతిస్తామా స్తుతించమా? స్తుతిస్తాం. ఇప్పుడు మనం అనుకున్నది జరగలేదనుకోండి, అప్పుడు కూడా ఏం చేయాలి? ఇప్పుడు అబ్బాయి పుడతాడని ఆశపడ్డారు, అమ్మాయి పుట్టింది, ఏం చేయాలి? అయినా స్తుతించాలి. ఏమండి, ఒకవేళ పాస్ అవుతామని ఆశపడ్డారు, పాస్ అవ్వలేదు, అయినా ఏం చేయాలి? స్తుతించాలి. మనకి సంతోషంగా ఉన్నప్పుడు అందరూ స్తుతిస్తారు. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ స్తుతిస్తారు, అందరూ దేవుణ్ణి ఘనపరుస్తారు. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా కన్నీళ్ళ పర్యంతం అయినప్పుడు, ఏదైనా శోధనలో పడ్డప్పుడు, ఏదైనా మనకి ఏమండి చాలా వేదనగా ఉన్నప్పుడు కూడా మనం ఆయనను స్తుతించడమే మన ఆయుధం అన్నట్టుగా మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి పిల్లలు రండి, మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి మాట ఏమిటనగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 22వ వాక్యం. త్వరగా మీరు చదివే పిల్లలు త్వరగా చదివితే మనం తొందరగా ముందుకు వెళదాం. మొదటి మాట ఏమిటంటే 1వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 22వ వాక్యం. వారు స్తుతించుటకు మొదలుపెట్టగా దేవుడు వారిలో మాటుగాండ్రను పెట్టి వారిలో వారే హతమైపోయేటట్లుగా అద్భుత కార్యం చేశాడని రాయబడి ఉంది. దొరికిందమ్మా? 20వ అధ్యాయం 22వ వచనం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. అమ్మా, మొదటి దినవృత్తాంతాలు అయినా తీసింది? 20వ అధ్యాయం అయినా తీసింది? చూడండి, ఎక్కడుంది అది? ఓకే, నాదే పొరపాటు అది. రైట్. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన వారు హతులైరి. ఏమండి, నా వైపు చూస్తూ 4 మాటలు ఆలకించమని మనం చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీలు అనేవారు ఒక రాజ్యంగా ఉన్నారు. వారిని యెహోషాపాతు అనే ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక రాజ్యం మీదకి యుద్ధానికి రావాలంటే అటువైపు కూడా ఒక రాజ్యం వస్తే సమానంగా ఉంటుంది, యుద్ధం బాగుంటుంది. ఇటువైపు ఇశ్రాయేలీలు, అటువైపున అమ్మోనీయులు అనే వాళ్ళు ఒక్కళ్ళు వచ్చినా చాలా గట్టిగానే ఉంటుంది యుద్ధం. అమ్మోనీయులతో యుద్ధం చాలాసార్లు చేశారు ఇశ్రాయేలీలు. యెహోషువ ఒకసారి అమ్మోనీయులతో యుద్ధం చేసినప్పుడు చాలా ప్రయాసపడ్డాడు, చాలా కష్టపడ్డాడు.
మోషే చేతులు ఎత్తేనే కానీ విజయం రాలేదు, ఒక్కళ్ళు వస్తేనే. అలాంటిది ఇప్పుడు ఎంతమంది వచ్చారంట? అమ్మోనీయులు, మోయాబీలు, షెయీరు మన్యవాసులు, ఈ 3 దేశాల వాళ్ళు మాట్లాడుకుని, రే మనం ముగ్గురం కలిసి వెళ్ళైనా సరే వాళ్ళని లేకుండా చేసేద్దాం భూమి మీద అని 3 దేశాల వాళ్ళు కలిసి వచ్చి బెరాకా లోయలో వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారట. ఆ వార్త యెహోషాపాతు గారికి తెలిసింది. తెలిసినప్పుడు వీళ్ళ ఇశ్రాయేల్ దేశంలో కూడా వేగుల వారు ఉంటారు కదండి, వాళ్ళని పంపించాడు. అసలు ఎంతవరకు ఉన్నారు ఏంటో చూసిరండి అని ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించాడు. వీళ్ళు వెళ్ళి చూసి వచ్చి చెప్పారు, అయ్యా ఒక దేశం వాళ్ళు కాదు 3 దేశాల వాళ్ళు వచ్చారు. వాళ్ళ రథాలు చూస్తే, వాళ్ళ యొక్క ఆయుధాలు చూస్తే, వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తే ఇసుకరేణులాగా ఉన్నారు. మనం యుద్ధానికి వెళితే మనం ఎట్టి పరిస్థితులను గెలవమనే వార్త యెహోషాపాతు గారికి వచ్చింది. అమ్మా ఇప్పుడు మనకి కూడా శత్రువులు ఒకడు ఉన్నాడు అనుకోండి, అమ్మా మనకు కూడా శత్రువులు ఒకరు ఉన్నారనుకోండి, మనం ఏదో రకంగా వాళ్ళతో యుద్ధం చేయగలుగుతాం. మనం ఒక్కలమే ఇటువైపు అటువైపు శత్రువులు 3 4 ఉంటే మనం ఏం చేయగలం చెప్పండి? ఏం చేయగలం అమ్మా? ఏం చేయగలం? ఇప్పుడు మనకు ఆపోజిట్గా 3 శత్రువులు ఉన్నారనుకోండి, చాలా వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళతో మనం గెలవలేమని నిర్ధారణ మనకే అయిపోతుంది అనుకోండి, మనం అప్పుడు ఏం చేయాలి? ఉండున్నాను మనం అప్పుడు ఏం చేయాలి ఏమండి? ఇంకా మనం వాళ్ళని పోగేసుకుని వీళ్ళని పోగేసుకుని అటు ఇటు ఏదో మన తెలివితేటలు ఉపయోగించి మనం ఏదో రకంగా ఎలా గెలవాలని మనం బెంగ పెట్టేసుకుని, లేకపోతే మనం ఏమండి మనం రాత్రంతా నిద్రపోకుండా మనం ఆలోచన చేసి ఏదో చేసి ఏమీ చేయలేం. మనకి ఎదురుగా శత్రువులు ఎక్కువైనప్పుడు, మనం ఒక్కలమే వాళ్ళ 3 10 మంది అయినప్పుడు, మన వల్ల ఏమీ కాదని తెలిసినప్పుడు ఏమి చేయాలనేది యెహోషాపాతు గారు మనకు నేర్పిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. ఏమంటే యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? బట్టలు చింపుకున్నాడు, బూడిద నెత్తి మీద వేసుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉండిపోయాడు. ఇశ్రాయేలందరినీ మందిరానికి పిలిచాడు. మీరు కూడా ఉపవాసం ఉండండి, వాళ్ళని కూడా ఉపవాసం పెట్టాడు. యెహోవాను నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి అని ఏమండి ఆయన ఇశ్రాయేలందరినీ కూడా ప్రిపేర్ చేశాడు. చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నానా నీవు యుద్ధ భూములకు వెళ్ళి నన్ను స్తుతిస్తూ ఉండండి. మీరు అందరూ కూడా నీవు నీ యొక్క సైన్యం అంతా యుద్ధ భూములకు వెళ్ళి నన్ను స్తుతిస్తూ ఉండండి, నేను కార్యం చేస్తాను అని దేవుడు చెప్పాడు, ప్రవక్త ద్వారా చెప్పాడు. చెప్పినప్పుడు ఎవరైనా నమ్ముతారంటే ఏమన్నా ఎవరైనా నమ్ముతారా? అవతల యుద్ధానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఏమున్నాయి? కత్తులు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి, ఏమండి రకరకాల ఆయుధాలు ఉన్నాయి, పిరంగులు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మనకు కూడా ఏదన్నా పిరంగులు ఇస్తే, ఏమన్నా ఆడికన్నా ఎక్కువ పవర్ఫుల్ ఆయుధాలు ఇస్తే యుద్ధానికి వెళ్తాక మనకి ధైర్యం సరిపోద్ది. దేవుడు ఏమంటాడు? ఏ ఆయుధం ఇవ్వడంట, ఏమండి ఏ పిరంగులు ఇవ్వడంట, ఏ బాణాలు ఇవ్వడంట, ఏ ఈట్లు ఇవ్వడంట, ఏ కత్తులు ఇవ్వడంట, ఏమండి వీళ్ళ దగ్గర ఉన్నాయి కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఏమి ఇవ్వడంట. మీరు యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయి మామూలుగా నన్ను స్తుతిస్తూ ఉండండి అన్నాడు. ఎవరైనా నమ్మకం కుదురుతుందా? ధైర్యం వస్తుందా? అమ్మ ఎవరికైనా ధైర్యం వస్తుందా? ఏమండి యెహోషాపాతు నమ్మాడు, దేవుడు చెప్పాడు అని ఇశ్రాయేలందరినీ ప్రిపేర్ చేశాడు. మీరు యెహోవాను నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, ఆయన చెప్పినట్టు చేయండి చాలు, ఆయన చూసుకుంటాడు అని చెప్తే ఇశ్రాయేలు కూడా అందరూ కూడా నమ్మారు. నమ్మి అయ్యా నువ్వు ఎలా చెప్తే అలాగే అన్నారు. ఇప్పుడు యుద్ధ భూమిలోకి ఎలా వెళ్ళమని చెప్తున్నాడు యెహోషాపాతు? యుద్ధ భూమిలో ఫస్ట్ లైన్లో సైన్యాధిపతులు ఉండాలి. ఎవరు ఉండాలండి? రాజుగారు సైన్యాధిపతులు ఉండాలి. రాజు ఎలా వ్యూహపరిస్తే అలాగా, సైన్యాధిపతి ఎలా వ్యూహపరిస్తే అలాగా వెనకాల సైన్యం ఆయన చెప్పినట్టుగా వింటూ, ఆయన ఫైర్ అంటే ఫైర్ చేయాలి, ఆయన బాణం ఏమంటే బాణం వేయాలి, ఆయన ఏది చెప్తుంది సైన్యం అంతా కూడా చేస్తూ యుద్ధం చేస్తూ ముందుకు సాగిపోవాలి. ఏమండి అయితే వీళ్ళందరినీ యెహోషాపాతు ఎలా ప్రిపేర్ చేశాడంటే ముందు యాజకులు నుంచోవాలంట. ఎవరు నుంచోవాలంట అండి? ముందు వరుసలో యాజకులు నుంచోవాలంట. యాజకులు నిలబడి ఏమండి ఆయనను స్తుతించుటకును ఆరాధించుటకును పాటలు పాడుటకును మొదలుపెట్టారంట. అంతే. ఏం చేశారంట అండి? అమ్మ ఏం చేశారంట? యుద్ధ భూమిలోకి వెళ్ళి అవతల శత్రువులు బాణం వేసేది, బాణం అయితే ఎవరికి దిగుతుంది ఫస్ట్? శత్రువులు బాణం అయితే ఫస్ట్ ఎవరికి దిగుతుందండి? ఎవరికి దిగుతుంది? యాజకులకి దిగుతుంది కదా. ఫస్ట్ లైన్లో నుంచున్నది ఎవరో? యాజకులు నుంచున్నారు. ఫస్ట్ లైన్లో రాజుగారు సైన్యాధిపతులు నుంచోవాలి, ఆడేసి బాణానికి ఈడెదురు ఇంకో బాణం వేయాలి, అది సిస్టమ్ అసలు. కానీ రాజుగారు చెప్పినట్టు రాజుగారికి దేవుడు చెప్పాడు మనం అలా చేయాలని. యాజకులు
స్తుతించడానికి సిద్ధపడి ఫస్ట్ లైన్లో నుంచున్నారు. ఒకవేళ శత్రువు బాణం వేస్తే ఫస్ట్ బాణం యాజకుడికి దిగుతుంది, యాజకుడు చచ్చిపోతాడు అండి. అయినా సరే సిద్ధపడి ఇష్టపడి దేవుడు చెప్పాడని వెళ్ళి ఫస్ట్ లైన్ నుంచుని దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి మొదలుపెట్టారంట. అంతే, వాళ్ళు మొదటి లైన్లో వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, వెనకాల ఉన్న సైన్యం అంతా కూడా ఫాలో అవుతున్నారు. దేవుని స్తుతించడానికి మొత్తం సైన్యం అంతా కూడా మొదలు పెట్టారండి. అంతే, వీళ్ళు అలా స్తుతించుటకు మొదలు పెట్టగానే ఏమండి దేవుడు అక్కడ ఏం చేశాడంట, వీళ్ళ 3 దేశాలు కదా, ఈ దేశంలో కొంతమందిని మాటుగాండ్రని పెట్టాడంట దేవుడే అండి. ఈ దేశంలో కొంతమందిని పెట్టాడంట, ఈ దేశంలో కొంతమందిని మాటుగాండ్రని పెట్టాడంట, అంటే కనిపెట్టే వాళ్ళని పెట్టాడంట. ఇప్పుడు దేవుడు వాళ్ళలో ఏం మనసు పెట్టాడు, ఈ దేశం వాళ్ళు మాటుగాండ్రు ఉన్నారు కదా, వాళ్ళకి పక్క దేశం వాళ్ళని చంపేయమని ప్రేరేపణ పెట్టాడు దేవుడు. వీళ్ళేమో వీళ్ళని చంపేస్తున్నారు. చంపేస్తుంటే వాళ్ళకేమర్థమవుతుంది, ఈ దేశం వాళ్ళు ఆ దేశం వాళ్ళు మొత్తం 3 దేశాలు కలిసి వచ్చాం కదా, వాళ్ళని కొడదామని వచ్చాం కదా, వీళ్ళు మనల్ని చంపేస్తున్నారేంటి అని వీళ్ళు వాళ్ళని చంపేస్తున్నారు. వీళ్ళని చంపేస్తున్నారు, వీళ్ళు వాళ్ళని చంపేస్తున్నారు. అలాగే మొత్తం ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు పోల్చుకుని మొత్తం అందరూ చచ్చిపోయారు. ఇశ్రాయేల్లో ఒక్కడైనా కత్తి తీశారా? ఒక్కడో కత్తి తీయలా. ఒక్కడైనా బాణం వేశాడా? ఒక్కడో బాణం వేయలా. ఒక్కడైనా ఏదైనా ఈటి ఇసిరాడా? ఒక్కడు ఈటి ఇసరలా. ఏం చేశారు? స్తుతించారంతే. ఏం చేశారండి? స్తుతించారంతే. మనకి కూడా ఎదుటిగా ఉన్న శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, మనము గెలవలేమని మనకు అర్థమైనప్పుడు, వాళ్ళు మనలను ఓడించేస్తారో, మనం హతమైపోతాం, మనం ఓడిపోవడమే తథ్యం అని మనకు అర్థమైనప్పుడు మనం చేయాల్సింది ఒకే ఒక పని, దేవుని ఏం చేయాలంట? స్తుతించాలి. అందరూ చెప్పండి, దేవుని స్తుతించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగున స్తుతించినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీలు గొప్ప విజయాన్ని చూశారు. పొద్దున మొదలుపెట్టారు కదా స్తుతించడం, సాయంకాలం అయిపోతుంది. స్తుతించి ఆరాధించి ఇంకా యెహోషాపాతు అసలు ఏం జరుగుతుందో చూద్దామని ఒకసారి వెళ్దామని అడవండి లోయలోకి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? లోయలోకి వెళ్తే అందరూ చచ్చిపోయినారు. ఏమైందండి? అందరూ చచ్చిపోయినారు. ఇదేమిట్రా చచ్చిపోయినారని చెప్పేసి వాళ్ళ సైన్యం అంతరికి కూడా ఆజ్ఞాపించాడు. ఆ రోజుల్లో యుద్ధానికి వచ్చే సైనికులు అందరూ కూడా ఏమండి ఉంగరాలు పెట్టుకుంటారంట, చైన్లు వేసుకుంటారంట, బంగారం చైన్లను ఉంగరాలు వేసుకుని కడియాలు వేసుకుని వస్తారంట యుద్ధానికి. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా ఒలుచుకోండి అని చెప్పాడంట యెహోషాపాతు. చెబితే వీళ్ళు మొదలెట్టారు ఒలుచుకోవటం. ఒకటి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన ఒకటి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఉన్న ఉంగరాలు గొలుసులన్నీ ఇప్పి సంచులు వేసుకుంటున్నారంట. అలాగా వీళ్ళు ఒలుచుకుంటా చిరాకు వచ్చేసిందంట. ఏమొచ్చిందండి? చిరాకు వచ్చేసిందంట. ఒక్కొక్కడు వాడు మోయగలిగినంత. అంటే ఇప్పుడు నాకే ఒక మూట బంగారం ఇస్తానంటే ఒక 50 కేలు మొత్తాను నేను. ఎన్ని కేలండి? ఒక 50 కేలు మొత్తాను. అమలేలు కదా, సునాయాసంగా మోసుకొస్తాను. మామూలుగా అయితే 25 కేలే మొత్తం. ఎన్ని కేలు మొత్తం? 25 కేలు బియ్యం మూటలు వేపుకుని భుజం మీద తెచ్చుకుని వస్తాం. కానీ బంగారం ఇస్తానంటే 50 కేలు మొత్తాను నేను. ఏంటండి? మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఆ రోజుల్లో వాళ్ళ బలవంతులు వాళ్ళు మొయ్యగలిగినంతంటే 75 కేలు 100 కేజీలు ఆడు పోగేసుకొని ఇంకా మనం మొయ్యలేమురని అనిపించి ఎవడు మొయ్యగలిగినంత ఆడు ఇంటికి తెచ్చేసుకున్నారంట. తెచ్చేసుకున్నా ఇంకా సగం మంది మిగిలిపోరంట. ఇంకా ఒలుచుకోవాల్సింది ఇంకా సగం ఉందంట. ఒరే వద్దురా అని ఎవడికి మట్టుకాడు మొయ్యగలిగినంత తెచ్చేసుకున్నారంట ఇంటికి మొత్తం అందరూ కూడా. విజయం వచ్చేసింది, అందరూ చచ్చిపోయారు. మొయ్యగలిగినంత మోసుకుని తెచ్చేసుకున్నారు. ఒక్క యుద్ధంలో వీళ్ళే చచ్చిపోవాలి, వాళ్ళే గెలవాలి. కానీ వీళ్ళు స్తుతించటం వలన వాళ్ళందరూ చచ్చిపోయారు. వీళ్ళందరూ ధనవంతులు అయిపోయారు. ఏమండి? గొప్ప బంగారాన్ని సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కష్టంలో, మన బాధలో, మన ఇబ్బందిలో మనం ఓడిపోతాం అనుకున్నప్పుడు, మనం గెలవలేమనుకున్నప్పుడు, మన శత్రువులు చాలా బలంగా ఉన్నారనుకున్నప్పుడు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయని అనిపించినప్పుడు, మనకి కష్టం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఏం చేయాలి? స్తుతించడం నేర్చుకోవాలి. దేవునిని స్తుతించండి. పొద్దున్న లెగ్గానే మోకాళ్ళ మీద పడి మంచానికో దేనికో ఆనుకుని స్తుతులు చెప్పండి. ఆ రోజంతా మీకు విజయాలు దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, యెహోషాపాతు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటనగా, మనకి ఎదురుగా ఒక రాజ్యం కాదు 3 రాజ్యాలు వచ్చినా స్తుతించటమే మార్గం అని చెబుతున్నాడు. మీకేమైనా అర్థమైతే అలాగే అని, ఆమెనని, స్తోత్రం అని దేవుని స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ మాట ఏమిటనగా, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము
యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 3 నుంచి 7 వరకు కూడా మనం చదివినట్లయితే ఇశ్రాయేలీయులు కనాను దేశం ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. మార్గంలో మధ్యలో యెరికో పట్టణం అడ్డుగా వచ్చింది. వేరే దారి లేదు వెళ్తానికి. యెరికో పట్టణం వాళ్ళు తలుపులు తీసి మా దారి గుండా వెళ్ళిపోండి అయ్యా అంటే చక్కగా వెళ్ళిపోతారు వీళ్ళు అండి. వాళ్ళేమో తలుపులు వేసేసుకుని మూసేసుకుని ఉన్నారు, తలుపులు తీయట్లా. ఇప్పుడు యెరికో పట్టణంలో ఉన్నవారికి ధైర్యం ఏంటంటే, యెరికో పట్టణానికి ఉన్న ప్రాకారం ఒక రథం ఇటు వెళుతూ ఉంటే ఇంకో రథం అటు వెళ్ళి అంత పెద్ద ప్రాకారం అంటది. అమ్మా ఎంత ప్రాకారం అంట? ఇప్పుడు మన రోడ్డు ఉంది కదా, ఒక లారీ ఇలాగెళ్తే ఒక లారీ ఇలాగెళ్తే సరిపోద్ది కదా రోడ్డు, అంత గోడ అనమాట అండి అది. ఇప్పుడు మనం ఇంటికి ప్రహారీ గోడ కట్టుకుంటే ఎంత మందంలో కడతాం? ఇప్పుడు ఈ కాలంలో 4 అంగుళాలు కడతాం. ఎంత అండి? 4 అంగుళాలు అంటే ఒక ఇటుక అలా వరుస అలా కట్టుకుంటాం. అదే మన ప్రహారీ గోడ కదా ఈ రోజుల్లో. ఆ 4 అంగుళాల గోడనే మీరు ఇలా గుద్దు పడగొట్టుకుని పడుతుందా? పడతాం. సుత్తి దేవాలి, చానం దేవాలి, దానికి బోళ్ళంత అడాపెట్టి ఒక పని నెట్టలు ఆడు మెషిన్ తెచ్చి కొడితేనే కానీ పడుతుంది. అలాంటిది ఒక రథం ఇలాగ వెళుతూ ఒక రథం అలాగ వెళుతూ ఉండే అంత పెద్ద అంత వెడల్పైన గోడ ఒకటి ఉంటే ఆ గోడ పడుతుంది అంటారా? పడుతుందండి. ఆ గోడ మీద రాహాబు అనే ఒక స్త్రీ ఒక ఇల్లు కట్టుకుందంట. ఆ ఇంటికి ఒక మిద్దె ఉందంట. ఆ మిద్దె మీద ఇశ్రాయేలు వేగి చూస్తాకి వెళ్ళిన వాళ్ళని దాచిందంట. ఆ ఇల్లు ఒక ప్రహారీ గోడ మీద కట్టిన ఇంటిలో వాళ్ళతో ప్రమాణం చేయించుకుంది ఆ అమ్మ. ఏమని ప్రమాణం చేయించుకుందంటే, నేనును నా తల్లిదండ్రులను నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగిన వారందరినీ మీరు రక్షించాలి యుద్ధానికి వచ్చినప్పుడు అని ప్రమాణం చేయించుకుంది. అలాగే అమ్మ, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నా రక్షిస్తాం, బయట ఉన్న వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఇవిడు ఏం చేసింది? ఇశ్రాయేలు వస్తారు, ఎలాగ యుద్ధం చేస్తారు, మనల్ని జయిస్తారు అని వాళ్ళ అమ్మకు కబురెట్టింది, వాళ్ళ నాన్నకు కబురెట్టింది, వాళ్ళ అన్నదమ్ములకు కబురెట్టింది, వాళ్ళ అక్క చెల్లెలకు కబురెట్టింది. వాళ్ళకి కలిగిన వారంటే వాళ్ళ బంధువులు బీరకాయ పీసి అందరికీ కబురెట్టింది. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నారంట. తలుపులు వేసేసింది లోపల. ఏమండి అంటే ఆ ఇంట్లో ఇప్పుడు ఒక కుటుంబం, వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళు కలిగిన వారంటే ఇంచుమించుకు 50 మంది వేసుకున్నా 50 మంది పట్టి అంత ఇల్లు ఉందంటే ఎంత పెద్ద ఇల్లు ఉంటుందండి? ఉంటుందా? ఎంత పెద్ద ఇల్లు ఉంటుంది? అంత ఇల్లు కట్టేసిన ప్రాకారం అనమాట అండి అది. అంటే ఇప్పుడు మన ప్రహారీ గోడ 4 అంగుళాల గోడ మీద ఒక ఇల్లు కట్టగలుగుతాం మనం. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత స్థలం ఉండాలి? కనీసం 1 సెంట్ అన్నా ఉండాలి. ఎంత వెడల్పైన గోడ అనమాట అండి అది. అంత వెడల్పైన గోడని అంటే బాణం అయితే పడతా, ఫిరంగేసి కొడితే పడతా? పడదు. వాళ్ళకున్న ధైర్యం ఏంటంటే మన గోడే మనకు రక్ష, మన గోడని ఎవడు పడగొట్టలేడు, ఎక్లేసిన గోడ కట్టేసుకున్నాం, వాళ్ళు మనల్ని దాటి వెళ్ళలేరు, పోతే వెనక్కి పోతారని శుభ్రంగా తలుపులు వేసుకున్నారు వాళ్ళ లోపల. ఏమండి అప్పుడు యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, మీరు నన్ను స్తుతిస్తూ ఆ ప్రాకారము చుట్టూ తిరగండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదటి రోజున ఒకసారి తిరిగారు ఆ ఊరు చుట్టూ, ప్రాకారం చుట్టూ. ఏమంటే దేవుని స్తుతించుకుంటా ముందు యాజకులు లైన్గా నుంచున్నారంట. వాళ్ళకి బోర్లు ఇచ్చారంట. వాళ్ళ బోర్లు ఊతా దేవుని స్తుతిస్తా ఇశ్రాయేలు అందరూ స్తుతులు చెబుతా రోజుకు ఒకసారి అనమాట. అలాగే 6 రోజులు 6 సార్లు అయింది. 7వ రోజున పెందల కడ లేచి ఆ ఒక్క రోజున 7 సార్లు తిరగమన్నాడు. ఎన్నిసార్లు? ఆఖరి రోజున 7వ రోజున 7 సార్లు తిరగమన్నాడు. 7వసారి ఆఖరిసారి తిరుగుతుండగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా అందరూ ఒక్కసారి కేకేయమన్నాడు. ఒక్కసారి అందరూ కేకేశారు. ఆ అరుపు శబ్దానికటండి, ఆ స్తుతుల శబ్దానికటండి ఎంత పెద్ద లావైన గోడ ఎలాగ పడాల్సింది అటు పడాల్సింది అటు పడిపోయి మనిషి చక్కగా దాని మీద నుంచి ఎక్కేలాగ పడిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈ రోజుల్లో లాగా ఏమండి హైడ్రోజన్ బాంబులు అణుబాంబులు ఉంటే ఎత్తే కానీ పడదది. అంత బలమైన గోడ అనమాట అండి అది. అంత బలమైన గోడ ఎలా పడిపోయిందండి? స్తుతుల ద్వారా పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఎదురుగా కోట గోడలున్న, పెద్ద ప్రహారీ గోడలున్న, మనకి అసాధ్యమైన గోడల్లాగా ఈ కనిపించిన అసలు దీన్ని మనం గెలవలేమని మనకి నిర్ధారణ అయిపోయినా, అది ఎంత పెద్ద అడ్డుగోడైనా, ఎంత పెద్ద దుష్ట శక్తి అయినా, అంధకార శక్తి అయినా, చీకటి శక్తి అయినా, అది ఎంత బలమైందైనా స్తుతుల మూలముగా పడగొట్టొచ్చని దేవుడు నిరూపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, మనకి ఎటువంటి అడ్డంగా వచ్చిన గోడ మనకు ఎదురుగా ఉన్నా మనము జయించలేమనేటువంటి అడ్డుగోడలు, ప్రహారీ గోడలు మనకి ఎదురైనా మన ఆత్మీయ జీవితంలో మనకు తెలిసిన ఒకే ఒక సూత్రం ఏంటంటారు? స్తుతుల మూలమున
దేన్నైనా జయించవచ్చని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ప్రాకారం కూలిపోయింది. వెంటనే ఇశ్రాయేలు అందరూ కూడా చక్కగా ఎక్కారు. మొత్తం యెరికో పట్టణం అంతటినీ కూడా సమూహంలో నిర్మూలన చేశారు, అగ్నితో కాల్చి పడేశారు. కేవలం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బతకనిచ్చి ఇశ్రాయేలులో కలిపేసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడవ మాట ఏమిటనగా ప్రియులారా, మొదటి మాట ఏమిటి చెప్పండి? మొదటి మాట ఏంటి చెప్పండి? మొదటి మాట, మనకి ఒక్కలమే ఉంటే మన శత్రువులు ముగ్గురున్నా వాళ్ళ మీద జయించటం అసాధ్యమైన స్తుతుల మూలముగా జయించవచ్చును. మొదటి మాట ఏంటండి? యెహోషాపాతు సందర్భం. మొదటి మాట ఏంటి చెప్పండి? యెహోషాపాతు సందర్భంలో మోయాబీయులు, అమ్మోనీయులు, షేయిరు మన్యవాసుల మీద బెరాకా లోయలో అద్భుతమైన విజయం స్తుతుల మూలంగానే. ఆయుధాలు లేవు అండి, అది మొదటి మాట. రెండవ మాట ఏమిటండి? యెరికో పట్టణం మీద విజయం. చెప్పండి ఏంటండి? మనం స్తుతిస్తే చాలు యెరికో పట్టణం లాంటి ప్రాకారమైన కోలతో అదే విజయం మనకి దేవుడిస్తాడనేది రెండవ పాయింట్. ఏమంటే మూడవ పాయింట్ చూద్దాం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. శత్రువులు పగ తీర్చుకునే వారిని మాన్పివేయుటకై నీ విరోధులు, మనకి ఎవరున్నారటండి? విరోధులు ఉన్నారటండి. మన విరోధులు, తర్వాత శత్రువులు, తర్వాత పగ తీర్చుకునే వాళ్ళు. అమ్మ ఉన్నాయా మాటలు? చదవండి. అంతకుముందు పైన శత్రువులను, జాగ్రత్తగా ఉండండి, శత్రువులంట, పగ తీర్చుకునే వాళ్ళంట, వాళ్ళని మాన్పించేస్తాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే, మీకు ఎవరైనా పగవాళ్ళు ఉంటే ఆ శత్రువులు మిత్రులుగా మారిపోతారంట. శత్రువు అనే ఆ భావాన్ని మాన్పించేస్తాడంట. పగ పెట్టుకున్న వారి హృదయంలో పగ మాన్పించేస్తాడంట. మిత్రులుగా మారిపోతారంట. ఏమండి? మాన్పించుటకై చంటి పిల్లల బాలుర యొక్క స్తుతుల మూలముగా నీవు దుర్గమును స్థాపించి ఉన్నావు అన్నాడు. ఏమండి? కాబట్టి మనకి శత్రువులు ఎవరో, మన మీద పగ పెట్టుకున్న వాళ్ళు ఎవరో, ఏమండి? మనకి విరోధులు ఎవరో. ఏమండి? ఈ రోజుల్లో బయట వాళ్ళు ఎందుకులేండి, ఆడపడిచే విరోధి కదా, అవునా కదా? ఏమండి? అత్తగారే శత్రువు, అవునా కదా? ఏమండి? కోడలే పగ తీర్చుకునే క్యారెక్టర్ కోడలే, అవునా కదా? ఏమండి? అక్క చెల్లెళ్ళే, అన్నదమ్ములే, ఇంట్లో వాళ్ళే, రక్త సంబంధికులే, బంధువులే, స్నేహితులే, ఇంకా ఇదిలో వాళ్ళు బయట వాళ్ళు కూడా ఉంటారులేండి. ఏమండి? విరోధులు, ఆ పదాలు మీరు బాగా గమనించండి. విరోధులు, శత్రువులు, పగ తీర్చుకునే వాళ్ళు ఉంటారు బోలంతమంది. వాళ్ళందరినీ మాన్పించేస్తాడంట. మాన్పించేసి మిత్రులుగా మన మీద పగ ఉన్నవాడే వచ్చి, ఏండి ఆడు పగంతా మాన్పించేస్తే దేవుడు ఆడే వచ్చి, చెల్లి బాగున్నావంటే ఎంత బాగుంటుంది కదా. ఆవిడ మనల్ని చూడగానే కొల్లెర్ర చేసి, లేకపోతే ఆమె మనల్ని చూడగానే కొల్లెర్ర చేసి లోపల ఎప్పుడు నాశనం అయిపోతారని మన గురించి అలాగా నిప్పులు కక్కేటువంటి వ్యక్తి మనల్ని చూడగానే ప్రేమగా పలకరిస్తే అసలు పగ అంతా పోయిందంటే, శత్రుత్వం అంతా పోయిందంటే, విరోధం పోయిందంటే, చక్కగా మాట్లాడుతుంటే ఎంత ఆనందం అండి. అమ్మ ఎంత ఆనందం. మన అత్తగారే మనల్ని ప్రేమించే అత్తగారు అయిపోతే ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం కదా. ఏమండి? చూడగానే కలబడిపోయే అత్తగారు, చూడగానే ఎంత చేసినా తిట్టే అత్తగారు, దూషించే అత్తగారు, చేసావులే తెచ్చావులే అని ఎప్పుడూ కూడా విలువ లేకుండా మాట్లాడే అత్తగారు ఒక్కసారిగా ప్రేమగా మాట్లాడితే ఇంక అంతకన్నా ఏం కావాలండి? అమ్మ ఏం కావాలి? శత్రుత్వం మాన్పించేశాడు, పగ మాన్పించేశాడు, విరోధం మాన్పించేశాడు. దేని మూలంగా చెప్పండి అమ్మా. దేని మూలంగా? స్తుతుల మూలముగా. పొద్దున్న లెగ్గానే స్తుతించడం నేర్చుకోండి అందరూ. ఆమె ఏం చెప్పండి. ఏం చేద్దాం? పొద్దున్న లెగ్గానే స్తుతించడం నేర్చుకుందాం. నేర్చుకుంటే మన శత్రువులు మిత్రులుగా మార్చేస్తాడు, మాన్పించేస్తాడు. శత్రుత్వాన్ని, పగన మాన్పించేస్తాడు. ఏమండి? సనుగులు ఉన్నాయంట. ఏమున్నాయంటండి? సనుక్కునే వాళ్ళు కూడా ఉంటారంట మన మీద. ఎవరుంటారండి? సనుక్కునే వాళ్ళు కూడా ఉంటారంట మన మీద. సనుగులు మాన్పించేస్తాడంట. చూడండి సంఖ్యాకాండం 17వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో, ఎవరి కర్ర చిగురించునో
ఇశ్రాయేలు మీకు విరోధంగా సనిగిన సనుగులను మాన్పించదను. అంతే, ఇక మాన్పించేస్తాను, ఇక మాట్లాడకుండా నోరు ముయించేస్తాను అన్నాడు. అంతే. నా వైపు చూస్తా వినండమ్మా. ఇశ్రాయేలీలు మొత్తం 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలని? 12 గోత్రాలు. ఏమండి ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. గోత్రానికి ఒక పెద్ద ఉంటాడు, గోత్రానికి ఒక పెద్ద ఉంటాడు. ఇప్పుడు అహరోను ఒక పెద్ద 4 గోత్రంలో కదా. అలాగే 11 గోత్రాలకు కూడా 11 పెద్దలు ఉంటారు. ఈ పెద్దలందరూ అంటున్నారు, ఏడా అహరోను ఒక్కడనే ఏర్పాటు చేశారేటి, ఆయన్నే ప్రధాన యాజకుడని పెట్టారేటి, ఆడొక్కడైనా మేమందరం పరిశుద్ధులం కదా, ధూపం వేయడానికి నైవేద్యం పెట్టడానికి అతడొక్కడైనా మేమందరం పరిశుద్ధులం కదా అని అందరూ కూడా సనుక్కుంటున్నారంట. సనుక్కుంటుంటే దేవుడు చెప్పాడు, నాన్న 12 మందిని పెద్దలకి కేకేయన్నాడు. కేకేశారు. ఒక్కో పెద్ద దగ్గర ఒక కర్ర ఉంటుందంట. పెద్దల కదా మరి అలా పెద్దవాళ్ళ దగ్గర కర్ర ఉంటుంది. కర్ర ఎండిపోయిన కర్ర అనమాట అండి. ఎప్పుడో చెట్టు నుంచి కొట్టి దాన్ని చక్కగా సవరగా చెక్కి దాన్ని అలా పట్టుకుని నడుస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడో అది ఎండిపోయిన కర్ర. అది 12 మంది కర్రలు పట్టరామని దేవుడు చెప్పాడు. 12 మంది కర్రలు తెమ్మని తెచ్చారు. ఎవడి కర్ర మీద ఆడి పేరు రాశాడు మోసే. ఏమండి ఎవరి కర్ర మీద వాళ్ళ పేరు రాశారు. అహరోను కర్ర మీద అహరోను కర్ర అని రాశాడు. వాళ్ళందరికీ చెప్పాడు, మీరందరూ సనుక్కుంటున్నారు కదా అహరోను మీద, కాబట్టి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో మనకు తెలిసేలాగా ఈ 12 కర్రలు కూడా మందిరంలో పెడదాం, తాళం వేసేద్దాం, పొద్దున్నే వచ్చి చూద్దాం దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో ఆ కర్రను బట్టి మనం నిర్ధారణ చేసుకుందాం అన్నాడు మోసే. ఓకే నా కర్ర దేవుడు ఏర్పాటు చేసుకుంటాడని 12 మంది అనుకున్నారు. ఏమనుకున్నారండి? నేను పరిశుద్ధునంటే నేను పరిశుద్ధుని, నేను ఇదంటే నేను గొప్ప, నన్నే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, నన్నే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మా 12 మంది వెళ్ళిపోయి పడుకున్నారు. తెల్లారాక మళ్ళీ 12 మందిని కేకేసి తలుపులు తీసి చూస్తే 11 కర్రలు అలాగే ఉన్నాయి. అహరోను కర్ర అహరోను కర్ర ఏమైందట, బాదం చెట్టుది అది కర్ర అనమాట అన్నది. అది చిగురించిందంట, పుష్పించిందంట, ఫలించిందంట, బాదం కాయలు కాసిందంట, కాయ ముగ్గిపోయి వాసన వచ్చేస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రికాడ ఎండిపోయిన కర్ర చిగురుతుందంటండి. చిగురితే చిగురిచ్చింది పుష్పించదంటండి ఒక రాత్రికాడ. పుష్పించింది కాయలు కాస్తుందంటండి. ఒక చెట్టు పుష్పించడానికే, కాయలు కాయడానికే, కాయ పెద్ద అవటానికి, అది ముగ్గడానికి టైం ఉంటుంది కదండి. కొన్ని నెలలో లేకపోతే 20 రోజులు ఏదో టైం ఉంటుంది కదా. రాత్రికాడ పుష్పించిందంట, ఫలించిందంట, కాయ కాసిందంట, ముగ్గిపోయిందంట. ఏమండి అంత అద్భుతంగా ఆ కర్రను చూసి ఇది అహరోను కర్ర అని పేరు చదివి దేవుడు ఇతడిని ఏర్పాటు చేసుకున్నాడు అన్నాక ఈ 11 మంది నోర్లు ఏమైనాయి? 11 మంది నోర్లు ఏమైనాయి చెప్పండి. రాత్రికాడ చాలా మాట్లాడారు వాళ్ళందరూ. నువ్వేనా? మేము పరిశుద్ధులమే, మాకు తెలుసు, మాకు వాక్యం రాదా, మేమేమి చేయలేదా, నువ్వే చేస్తావా అని పెద్ద మాట్లాడిన 11 మంది నోర్లు ఏమైపోయినాయండి? మూసేశారు. అంతే, మాట్లాడతలేదు. ఇంకా 11 మంది కర్రలు ఎలాగున్నాయి? రాత్రి ఎట్టినట్టే ఉన్నాయి. మరి ఈయన కర్ర ఎలాగుంది? పుష్పించింది, ఫలించింది, చిగురించింది, అద్భుతం, ఆశ్చర్యం జరిగిపోయింది. ఇక మాట్లాడతా నోట్లో మాటలు లేవు, సనుగులు లేవు. సైలెంట్ అయిపోయి ఎవడకర్రాట పట్టుకుని సైలెంట్గా వెళ్ళిపోరంట. రాత్రి ఏమో కలబడిపోయిన వాళ్ళు పొద్దున్న ఏం చేస్తున్నారో ఈ సన్నివేశం చూశాక ఈ 11 మంది అహరోనికి వందనాలయ్యా అని అహరోన్ని గౌరవించి వందనాలు చెప్పి వెళ్ళిపోయారంట. సనుగులు మానిపించాడా లేదా? సెపరేట్ అండి మీరు. సనుగులు మానిపించాడా లేదా? మానిపించేస్తాడు, నోరు మోయించేస్తాడు, శత్రుత్వం తీసేస్తాడు, పగ తీసేస్తాడు. నీకు ఎవరైనా పగోళ్ళు ఉంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? స్తుతులు చెప్తూ నేర్చుకో. నీకు ఎవరైనా శత్రువులు ఉంటే స్తుతులు చెప్పడం నేర్చుకో. నీకు పగవారిని పగ మానిపించేస్తాడు, శత్రుత్వం తీసేస్తాడు, సనుగులు మానిపించేస్తాడు. నీ మీద సనుక్కుని అత్తగారు మార్చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనకి సనుగులను మాన్పించాలన్నా, శత్రుత్వమును మాన్పించాలన్నా, పగవారిని మాన్పించాలన్నా, పగను మాన్పించాలన్నా ఒకటే ఆయుధం. ఏమిటంటే స్తుతులు చెప్పడమే. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ మాట ఏమిటనగా ప్రియులారా, జాగ్రత్తగా నాతో పాటు రండి. మొదటి మాట ఏంటి చెప్పండి? యెహోషాపాతు సందర్భం, 3 శత్రువుల మీద విజయం. 2వ మాట ఏంటి చెప్పండి? ఎరుకో పట్టణం మీద విజయం, అద్భుతమైన బలమైన ప్రాకారం పడగొట్టి విజయమునిచ్చిన సందర్భం స్తుతుల మూలముగా. 3వ సందర్భం ఏంటి చెప్పండి? పగవారు, విరోధులు సనుక్కునేవారి సనుగులను, పగలను, విరోధత్వాన్ని మాన్పించి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు స్తుతుల మూలమున. 4వ మాట అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే
మధ్యరాత్రి వేళ పౌలును శీలయు ప్రార్థించుచు. కీర్తనలు అన్న మాట తెలుగులో తర్జుమా కీర్తనలు అన్నాడు, ఇంగ్లీష్లో ప్రైజెస్ అన్నాడు. ప్రైజెస్ అంటే ఏంటి? స్తుతులు. ఏమిటండి ప్రైజ్ అంటే ఏంటమ్మా? ప్రైజ్ అంటే స్తుతి. ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి, ఆరాధన. ఏమండి ఇంగ్లీష్లో స్పష్టంగా ఉంటుంది, తెలుగులో మనకి చాలా పదాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అక్షరాలు ఎక్కువ కాబట్టి, మనకి అర్థాలు కూడా పర్యాయ పదాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు తర్జుమా చేసిన వారు చమత్కారంగా అలాగా రాశారు. దాని అర్థం పౌలు శీలలు ఏం చేస్తున్నారటండి? ప్రార్థించుచు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఏమండి ఇప్పుడు పౌలు శీల సంతోషంగా ఉన్నారా? అప్పుడు ఏండే చితక్ కొట్టేశారండి. పౌలు శీల దేశప్రభు గురించి చెబుతున్నారని అదే వాళ్ళు చేసిన నేరం. చితక్ కొట్టేశారు, రక్తాలు వచ్చేలా కొట్టేశారు, దెబ్బలు రక్తాలు కారిపోతున్నాయి. తీసుకెళ్ళి చెరసాలు వేసేసారు, బండ బిగించేశారు. కాళ్ళకి ఇదిగోండి, కాళ్ళకి ఇలా బిగించేస్తారన్నమాట. కాళ్ళకి ఇలా బిగించేస్తే కింద నరాల నుంచి రక్తం పైకి రాదు, పై నరాల నుంచి రక్తం కిందకి వెళ్ళదు. అక్కడ నరాలు వాసిపోతాయి, విపరీతమైన పోటు బాధ తట్టుకోలేరు. అలా బిగించేస్తారనమాట. అలా బిగించేస్తే కాళ్ళు కాడేం బిగించేశారు, బండలో ఒళ్ళంతా చిత్త కొట్టేసారు, రక్తాలు కారిపోతున్నాయి. ఎవడన్నా పాట పాడతాక ఉంటుందా? పాడతారా? సంతోషంగా ఉంటారా? ఎవరన్నా ఏడవటం తప్ప మొలకటం తప్ప చేసేది ఏం లేదు ఆ పరిస్థితుల్లో. అలాంటి శ్రమ కాలంలో కూడా అపోస్తలుడైన పౌలు గారును శీల ఇద్దరు ఏం చేస్తున్నారంటే కష్టంలో కూడా స్తుతించండి రా బాబు నేర్పిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సావు బతుకుల మధ్యలో కూడా స్తుతించడం నేర్పుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ లాభం వస్తే స్తుతించడం, పేష అయితే స్తుతించడం. ఏమండి మనకి ఆనందంగా ఉన్నప్పుడు స్తుతించడం కాదు, మన పరిస్థితి చావు బతుకుల మధ్యన ఉన్నా కూడా ఏం చేయాలట? స్తుతించటమే నేర్చుకుంటారా బాబు అని నేర్పిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు దేవుడు. వాళ్ళు స్తుతించుటకును, వాళ్ళు ప్రార్థించుచు. ప్రార్థనలో దేవుని స్తుతించవచ్చా? ప్రార్థనలో దేవుని స్తుతించవచ్చా? పాటలు పాడుతూ దేవుని స్తుతించవచ్చా? ఎలాగైనా స్తుతించవచ్చు. వాళ్ళు ప్రార్థించుచు స్తుతులు చెబుతూ ఉంటే, కీర్తనలు పాడుతూ ఉంటే, పాటల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటేనంట ఏమి జరిగిందంట చూడండమ్మా. మహాభూకంపము కలిగిన ఒకటే, తర్వాత పునాదులు అదిరిను 2, ఒకటే, తలుపులు తెరుచుకున్నాయి 3, బంధకములు ఊడాయి 4. అంతే, అద్భుత కార్యాలు జరిగిపోయి. నీవు కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు స్తుతులు చెల్లిస్తూ ఉండు, భూకంపం కలుగుతుంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెరసాల పునాదు అదురుతాయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. తలుపులు తెరుచుకున్నాయంట, ఖైదీలలోకి వేసిన బెడిలను కూడా ఊడిపోయినాయంట. ఎవరైనా ఖైదీలు, దుర్మార్గులు, నరహంతకులు, వ్యభిచారులు, ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళు అందరూ కరుడు కట్టిన నేరస్తులు ఏమన్నా తలుపులు తెరుచుకుని సంఖ్యలు ఊడిపోతే ఎవడన్నా ఉంటాడో లోపల? ఉంటాడు ఎవడన్నా? చెరసాలకి నాయకుడు ఒకడు ఉన్నాడు, కాపలా కాసి వాడు. ఆ నాయకుడు కత్తి తీసుకుని చంపుకుందామని పీకి దగ్గర పెట్టుకుంటే పౌలు గారు అన్నాడు, అయ్యా మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వు హాని చేసుకోవద్దంటే ఆశ్చర్యపోయాడు నాయకుడే. అదేమిటి వీళ్ళందరూ భయంకరమైన నేరస్తులు కదా, సంఖ్యలన్నీ ఊడిపోతే చెరసాల తలుపులు తెరుచుకుంటే కూడా ఎవడు వెళ్లకుండా ఉన్నారా? ఎలా మారిపోయారు అని ఒక్కసారి ఆలోచన చేస్తే, వీళ్ళను కొట్టి చెరసాలు వేసినప్పుడు వీళ్ళు ఏం చేశారండి అది తెలుసు అతనికి. వాళ్ళు పాటలు పాడుతూ కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్నారు దేవుణ్ణి అని తెలుసు. ఆ తర్వాత కొన్ని పాటలు పడ్డాడు, ఇలాగ ఇవన్నీ జరిగిపోయి. ఏమండి అప్పుడు అంటాడు చెరసాల నాయకుడు, ఇంత భయంకరమైన నేరస్తులే మారిపోయి రక్షణ పొందితే నేను కూడా రక్షణ పొందాలి బాబా, రక్షణ పొందుటకు నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని స్తుతించుట ద్వారా భయంకరమైన ఖైదీలందరూ రక్షింపబడిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నరహంతకులు, భయంకరమైన మనుషులు, దుష్టులు, దుర్మార్గులను పేరు తెచ్చుకున్న వాళ్ళు, భయంకరమైన నేరాలు చేసిన వాళ్ళందరూ మారిపోయారు, రక్షణ పొందేశారు. దేవునికి మహిమ కలుగును గాక. నాయకుడు కూడా అడుగుతున్నాడు, అయ్యా రక్షణ పొందక నేను ఏం చేయాలి బాబాయ్ అంటే, పౌలు గారు శీల చెప్పారు, ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు అందరూ రక్షణ పొందుతారంటే అప్పటికప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి గాయాలన్నీ కడిగి, ఏమన్నా గాయాలకి ఏదో ఆయింట్మెంట్ రాసి వాక్యం చెప్పమని ఆ ఇంటిల పది కూర్చుని వాక్యం చెప్పగానే వారు కూడా రక్షింపబడి అర్ధరాత్రి కూడా బాప్తిసం తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి స్తుతుల మూలమున అనేక మందిని మనము రక్షించవచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5వ మాట ఏమిటనగా కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం
యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. అది యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. ఏమంటే ఏం చేస్తారటండి? యెహోవాను వెదకువారు ఆయనను స్తుతిస్తారు. మనము స్తుతించే మనుషులం అయితే కనుక ఖచ్చితంగా మనం ఎవరిని వెతకాలటండి? దేవునిని వెతకాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఏమండి? దేవునిని వెతుకుతూ మనం గనక స్తుతించే బిడ్డలమైతే ఆయన మన హృదయమంతా సంతోషంతో నింపుతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వాక్యం. ఓకే. యెహోవాను వెదకువారు హృదయములో సంతోషించుదురు. ఏమండి? చాలామందికి కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి, కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి. ఏముండదో హృదయంలో సంతోషం ఉండదు. ఉంటుందా? ఏమండి? అన్నీ ఉంటాయి కానీ ఏముండదండి? సంతోషం ఉండదు. కానీ ఆయనను స్తుతులు చెల్లించేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, ఆయనను వెదికే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట? హృదయమంతా సంతోషంతో నింపుతాడంట. అంతకని ఏం కావాలండి మనకి? ఏమండి? మన హృదయమంతా సంతోషంతో దేవుడు నింపుతాడన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 119వ కీర్తన 2వ వాక్యంలో చెప్పాడు, ఆయనను వెదకువారు ధన్యులు అన్నాడు. ఎవరు ధన్యులంట? ఆయనను స్తుతిస్తూ వెతుకుతూ ఉండేవారు ధన్యులు అన్నాడు. ఏమంటే? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చూస్తే ఆయనను వెతికే వారికి ఆయనను కనుగొంటారు అన్నాడు. ఆయన్ని వెతికేవారు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారంట? ఆయన కనబడతాడు, దర్శనమిస్తాడు, ఆయన్ని కనుగొంటారు. నన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొందరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను మనం స్తుతిస్తూ వెతకాలి. ఖచ్చితంగా మనం ఆయన్ని కనుక్కుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులరా, రేపొద్దున్న పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? స్తుతించడమే. 24 hours అన్నం వండుకున్నాం అక్కడ వెళ్ళి. ఏమండే? కూర వండుకుందామా? లేకపోతే ఏమన్నా పుల్లలు ఎరుకోవాలా? ఏం పని లేదండి. 24 గంటలు ఏం చేయాలంట? ఆయనను స్తుతించడమే. ఆయన స్తుతించడం భూమి మీద ఉండగానే నేర్చుకుంటే నీ హృదయం అంతా సంతోషంతో నింపుతాడు, నేను ధన్యులుగా చేస్తాడు. తర్వాత ఆయనను వెదికేవారులాగా చేస్తాడు. అప్పుడు ఏమండి? ఆయనను మనం కనుగొంటాం, ఆయనను చూస్తాం, ఆయనను ఆరాధన చేస్తాం, ఆయనను స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ప్రియులారా, 6వ మాట కనుక మనం ఆలోచన చేస్తే ప్రియులారా, చూడండి 5వ మాటలోనే అసలు అయిపోయింది. 6వ మాట మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులారా, ఓకే, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్నాడు. స్తుతి చేయడం అంట ఒక శోభ అంట. ఏమిటండి అమ్మా? స్తుతి చేయుట ఏమిటంటండి? ఒక శోభ. శోభ అనగా మీకు ఎలా చెప్పాలి మాట? మనము జీవితంలో దేవుడు మనకు కనపడి నీకు ఏం కావాలన్నా కోరుకోమంటే నిన్ను స్తుతించే హృదయం ప్రభు అని కోరుకోవాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక అదే పీక్ స్టేజ్, అదే మనం కోరుకోవాల్సింది. అంతకు మించి ఏం కోరుకోక్కర్లా. ఒకవేళ బంగారం ఈ ప్రభు అంటే ఉంటుందా? పట్టుకెళ్తామా? ఏమండి? కారు కోరుకుంటాం, పట్టుకెళ్తామా? ఇంకేదైనా కోరుకుంటాం. మనకి ఈ లోపల ఎన్నో ఉన్నాయి, ఏదోటి కోరుకుంటాం. ఏమైనా పట్టుకెళ్తామా? ఏమీ పట్టుకెళ్ళాం. మరి ఏం కోరుకోవాలంట? నిన్ను స్తుతించేటువంటి అలాంటి హృదయం, మనసు ఈ ప్రభు అని కోరుకుంటే రేపు పొద్దున్న పరలోకం వెళ్ళక కూడా అదే ఉంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ రా బాబు. అది శోభ అన్నాడు. అదే మనం కోరుకోవలసిందంట. మనం కోరుకోవాల్సింది ఏమిటి చెప్పండి? ఆయనను స్తుతించే హృదయం. ప్రభు పౌలు గారిల కష్టంలో కూడా, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా, మరణం అంచుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, కన్నీళ్ళలో కూడా, వేదనలో కూడా నిన్ను స్తుతించేటువంటి అలాంటి హృదయం, మనసు ఈ ప్రభువా అని మనం ఆ కోరిక ఒకటే అడుగుతాడు కదా. అప్పుడు కోరుకుంటే చాలా సూపర్ అని చెప్తున్నాడు. ఏమండి? సొలొమోను భక్తుడు ప్రార్థనలో ఉండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాన్న నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుకున్నాడు సొలొమోను? ఏమండి? ప్రభువా, నాకు ఇంత విస్తారమైన ప్రజలను పరిపాలన చేయడానికి నేను బాలుడను, నాకు అంత జ్ఞానం లేదు, నాకు వివేకము జ్ఞానం ఈ ప్రభువా అన్నాడు. దేవుడు ముచ్చట పడిపోయి, సంతోషపడిపోయి, నాన్న నీ శత్రువుల ప్రాణం అడగలేదు, బంగారం అడగలేదు, వెండి అడగలేదు, ధనం అడగలేదు, జ్ఞానం వివేకం అడిగావు.
ఎక్సలెంట్ నాన్న, నువ్వు అడిగింది సూపరు, నువ్వు అడిగింది ఇస్తాను, దాంతోపాటు ఇవన్నీ ఇస్తాను నాన్న మొత్తం ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, మనము ఏదైనా అలాంటి కోరుకోమని దేవుడే ప్రత్యక్షమై అడిగితే ఏం కోరుకోవాలా చెప్పండి? ఏం కోరుకోవాలి? నిన్ను స్తుతించేటువంటి హృదయం, మనసు ప్రభు అని కోరుకోవాలి. అంత ఇంపార్టెంట్ అని మీకు నేను మనవి చేస్తున్నాను. చూడండి, ఆ మాట చెప్తాడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. మనము కోరుకొనవలసినది చూడముచ్చటగా ఉన్నది ఏమిటనగా అంటూ అక్కడ ఏదో వివరణ ఇచ్చాడు. కానీ శోభ అనే మాటకి అక్కడ అర్థం ఆ పదాలు కరెక్ట్గా సూట్ అవుతాయని మీకు నేను మనవి చేస్తున్నాను. మరియు కోరదగినది గాను చూడముచ్చటగా ఉన్నది గాను నాకు కనబడింది ఏదనగా, ఆయుష్కాల దినములన్నిట్లో అన్న పానములు పుచ్చుకుంటూ తన కష్టార్జితం అంతటం వలన క్షేమంగా బతుకుతుంటమే అదే భాగ్యం అన్నాడు. అలాగ కష్టార్జితాన్ని అనుభవిస్తా క్షేమంగా బతుకుతా ఏమి నేర్చుకోవాలా? ఆయనను స్తుతించే మనస్సు, హృదయం కలిగిన వాడుగా స్తుతించడం నేర్చుకుంటే అదే కోరుకోవాలరా బాబా అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం కోరుకోవలసింది ఏమిటట? ప్రభా బంగారం ఇచ్చే ప్రభా, బీరువా ఇచ్చే ప్రభా, మంచం ఇచ్చే ప్రభా, అది ఇచ్చే ప్రభా, ఇది ఇచ్చే ప్రభా. అది కాదురా బాబు, కోరుకోవలసింది ఇవన్నీ ఉండవరా. నిన్ను స్తుతించే హృదయము, మనసు ఈ ప్రభు అని కోరుకో. అది శాశ్వతం. అక్కడికి వెళ్ళక కూడా అదే ఉందరా బాబు అని చెప్తున్నాడు. ఏమండి, పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం కనుక మనం చూస్తే అంటారు, అక్కడ పరమగీతాల్లో ప్రియుడు అనగా యేసుప్రభుకు సాదృశ్యం, ప్రియురాలు అనగా సంఘానికి సాదృశ్యం. యెరూషలేము కుమార్తెలరా, నేను నల్లని దాన్నైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారము వలె. చాలు, సరిపోద్దండి, నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను. అండి, ప్రియురాలు అంటే సంఘం అనమాట అండి. సంఘము చెప్తా ఉంది ఏమనంటే, యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ క్రైస్తవులు. ఎవరండి? నామకార్థ క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు అంటే ఎవరో అటు ప్రార్థనలోనూ ఉంటారు, ఇంటికి వెళ్ళాక సినిమా పెట్టుకుని టీవీ పెట్టుకుని సినిమా కూడా చూస్తారు. ఇటు ప్రార్థనలో దేవుని పాట పాడతారు, ఇంటికి వెళ్ళాక సినిమా పాట పాడతారు. అటు ఇటు ఉంటారనమాట. నామకార్థ క్రైస్తవులు అంటారు. వాళ్ళని యెరూషలేము కుమార్తెలతో పోల్చాడు. ఆ యెరూషలేము కుమార్తెలు ఎత్తబడే వధువు సంఘంగా సిద్ధపడి దేవునికి ప్రియురాలుగా, భార్యగా ఎంచబడినటువంటి ఆ యొక్క ప్రియురాలను పట్టుకుని అంటున్నారు, మేము తెల్లగా ఉన్నాం, చాలా అందంగా ఉన్నాం, నువ్వు నల్లదానా అని ఏడిపిస్తున్నారంట. నల్లదానా ఏడిపితే యేసుప్రభు వచ్చి అంటారు, మీరు ఎంత తెల్లగా ఉన్నా నాకు ఇష్టం లేదు, ఆ నల్లని పిల్లే చాలా ఇష్టం నాకు అన్నాడు. వాళ్ళ మొఖాలు మాడిపోయి, ఎవరిష్టమంట? ఆ నల్లని పిల్ల నాకు ఇష్టం ఆయన ఆ పిల్లని పొగిడేస్తున్నాడు యేసుప్రభు. నీ నీవు నా ప్రియురాలా, నా సఖి, నీవు ఎంత అందంగా ఉన్నావు అని దేవుడు ఆమెను పొగిడేస్తున్నాడు, వర్ణించేస్తున్నాడు. ఆ వర్ణన అంతా మీరు చదువుకోండి, చాలా బాగుంటుంది అండి. నీ ఇక్కడ చెక్కిళ్ళు అంటాడు, ఎంత అందంగా ఉన్నాయి అంటాడు. ఇంకా ఇవన్నీ వర్ణించేస్తుంటాడు, ఎంత బాగున్నావు, ఎంత అందంగా ఉన్నావు అని ఎన్నో అక్కడ వర్ణన మనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా వర్ణించేస్తుంటే, ఇదేంటి మేము ఎంత అందంగా ఉన్నామా, ఇంకా కన్నెత్తి కూడా చూస్తలేదు, ఆ పిల్లని ఓరుగా పట్టుకుని ఒక వర్ణించేస్తున్నాం, అందంగా ఉంది అంటున్నావు అని యెరూషలేము కుమార్తెలు ముఖం మార్చేసుకున్నారు. ఇప్పుడు దేవుడికి ఇష్టమైన పిల్ల ఎవరో అమ్మ చెప్పండి అమ్మా, దేవుడికి ఇష్టమైన పిల్ల ఎవరో? ఆ పిల్ల చెప్తుంది, నేను కూడా మిగిలిన తెల్లగా ఉండేదాన్ని, దేవుని ద్రాక్ష తోటను పాడు చేస్తాక నక్కలు వచ్చినాయి, ఆ నక్కలకు కాపలా కాస్తూ, దేవుని తోట కాపలా కాస్తూ, ఎండలో నేను ఉండబట్టి నల్లదాన్ని అయ్యాను, నేను నల్లని దాన్ని అయినను సౌందర్యవంతురాలను. దేవుడు మెచ్చే సౌందర్యం నాలో ఉందే, మీరు తెల్లగా ఉన్న దేవుడు మెచ్చే సౌందర్యం మీలో లేదు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలిగను గాక. ఏం కోరుకోవాలి సార్? ఏం కోరుకోవాలి? వాళ్ళు తెల్లగా ఉన్నారు కానీ స్తుతించడం తెలవదు. ఈ పిల్ల నల్లగా ఉంది కానీ ఏం తెలుసు? స్తుతించడం తెలుసు. ఆయన మందకి కాపలాగా ఉండటం తెలుసు. ఆయన తోటను కాపలా కాయటం కోసం ఎండలో నల్లబడిపోయిన ఇష్టపడి ఆయన తోటను కాయటం తెలుసు. అందుకని ఆమెలో సౌందర్యాన్ని దేవుడు చూశాడు. ఆ స్తుతించటంలో ఉన్న సౌందర్యం ఆ బిడ్డలో కనపడుతుంది. వీళ్ళ పైకి ఏమంటే రూపం చాలా అందంగా ఉన్నా, లోపల ఏం లేదు, స్తుతించే హృదయం లేదు, ఆరాధన చేసే హృదయం లేదు. అందుకని వాళ్ళ దేవుని కంటికి ఎలా కనపడుతున్నారో సౌందర్యంగా కనపడతలేదు. ఇప్పుడు మనం దేవుని కంటికి సౌందర్యంగా కనపడాలంటే ఏం చేస్తే కనపడతాం? స్తుతిస్తే సౌందర్యంగా కనపడతాం. మనం కోరుకోవలసింది ఏమిటంట? ప్రభు తెల్లగా చేసేనైనా, మరి ఏదో సబ్బు ఉందంట, సబ్బు మరి ఏదో తెలియజేయ ప్రభా, ఏదో క్రీమ్ ఉందంట తెలియజేయ ప్రభా,
మచ్చ లేకుండా చేయి ప్రభువా. ఇది కాదు మనం కోరుకోవాల్సింది. ఏం కోరుకోవాలంట? నిన్ను స్తుతించే హృదయం, మనసు ఇచ్చే ప్రభువా అని కోరుకోవాలి. ఆ మనసు, ఆ హృదయం ఉంటే నీ అంత అందంగా ఎవరు కనపడరు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత సౌందర్యం ఎవరికి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, స్తుతి చేసేవాళ్ళు శోభ వాళ్ళ పెళ్లి కూతురు వెళ్తూ ఉంటే ఏమి శోభ అంటారు. ఆ పదం మీకు బాగా అర్థం అవ్వాలని ఎన్ని చెప్తున్నాను నేను. స్తుతి చేయుట ఏమిటంట? శోభస్కరము. అంటే పెళ్లి కొడుకు డైరెక్ట్గా అక్కడే అవుతాడు. ఎక్కడ ఎవలంక చూడ్డాక ఆ పిల్లనే పెళ్లి కూతురునే చూస్తాడు. అవునా కదా? ఏమండి, పెళ్లి కూతురుని చూస్తాడా? పక్కనే ఉన్న పిల్లల్ని కూడా చూస్తాడా? ఏమండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూస్తాడా? పక్కనే ఉన్న పిల్లల్ని చూస్తాడా? ఏమండి, పెళ్లి కూతురుని చూస్తాడు. పక్కనే ఎంత అందంగా ఉన్నా మిగతా వాళ్ళని చూడడం. కాబట్టి ఎత్తబడే వధువు సంఘముగా మనం సిద్ధపడిపోతే ఆ క్వాలిటీ ఏమిటంట? స్తుతించటమే ఆ క్వాలిటీ అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 7వ మాట, ఆఖరి మాట ఏమిటనగా కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 23వ వచనం. ముగించుకుందాం మనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 23వ వచనం. స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహింపరుస్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు. సరిపోద్ది. స్తుతి యాగము చేయవాడు దేవునిని మహిమపరుస్తున్నాడు అన్నాడు. స్తుతి యాగము చేయడం దేవునిని మహిమపరచడం అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము స్తుతి యాగము చేయడం అంటే హెబ్రీ పత్రికలో చెప్తాడు, స్తుతి యాగము అనగా జిహ్వా ఫలము అర్పించటం అంటాడు. ఆయన నామమును ఒప్పుకుంటూ, ఏమండి, ప్రభువా నీవు యథార్థవంతుడైన దేవుడు, నీవు నీతిమంతుడైన దేవుడు, నీవు సర్వశక్తిమంతుడైన దేవుడు, నీవు స్వస్థపరచు దేవుడు అని ఆయన నామములను ఒప్పుకుంటూ, ఆ నామాన్ని మనం నా జీవితంలో ఆయన చేసిన మేళ్ళన్నీ తలంచుకుంటూ, ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఈ నాలుక ద్వారా జిహ్వా ఫలము అర్పించటమే స్తుతి యాగము అన్నాడు. అలాగున నీకున్న ప్రతి పరిస్థితిలో, అది కష్టమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన, శోధనైన, ఆయనకు స్తుతి యాగము చేసే క్వాలిటీ నీలో ఉన్నప్పుడు నీ ద్వారా దేవుడు ఏమవుతాడంట? ఆయనను మహింపరిచే అలాంటి వ్యక్తిగా నిన్ను దేవుడు మారుస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మొదటిగా స్తుతించేవాడి లోపల ఉన్నటువంటి దేవునికి విరోధమైన కార్యాలను దేవుడు చంపేస్తాడు మొదట. అండి చూడండి అక్కడ ఎంత చక్కగా చెప్తారు. లేవీకాండం 10వ అధ్యాయం 3వ వచనం. లేవీకాండం 10వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేళ్ల మధ్య నన్ను నేను పరిశుద్ధపరుచుకొని మహింపరుచుకుందును అంటాడు. నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను, మహింపరుచుకుంటాను అన్నాడు. అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, ఏమండి, మోషే కొండ మీద ఉన్నాడు, కిందేమో ఇశ్రాయేలు ఉన్నారు. 40 రోజులు అయిపోతుంది, మోషే రాలేదు. ఇశ్రాయేలు అందరూ అన్నారు, మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, మా కోసం ఒక దూడను తయారు చేయని అహరోను మీద ఒత్తిడి చేస్తే అహరోను దూడను తయారు చేశాడు. ఆ దూడను ఎదురుకుండా పెట్టుకుని ఇలా తినుటకు, తాగుటకు, ఆడుటకు లేచి, ఇదే మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు అన్నారు. అది మోషే వచ్చాడు, చూశాడు. వీళ్ళందరినీ చూసి అత్యాగ్రహుడై, యెహోవా పక్షమున ఉన్నవారు ఎవరు నా పక్కన రండి అన్నాడు. లేవీలు ఒకళ్ళు వచ్చారు, వీళ్ళందరినీ చంపండి అన్నాడు. అన్నయ్యని చూడకుండా, తమ్ముడని చూడకుండా, అమ్మ చెల్లెని చూడకుండా, తండ్రిని చూడకుండా చంపుతూ మొదలుపెట్టారు లేవీలు. అక్కడ దేవుని పక్షమా, లోకం పక్షమా, అంతే, 2 పాయింట్లు అక్కడ. కొంతసేపు అయిన తర్వాత మోషేని ఇంకా చాలు అన్నాడు. అప్పటికే చాలామంది చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఆ యొక్క దూడను తీసుకొచ్చి అగ్నిలో వేసి పొడుని చేసి అది నీళ్ళలో వేసి తాగిపించమన్నాడు. తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేసి వీళ్ళని పరిశుద్ధపరచు ప్రభు అన్నాక దేవుడు అంటాడు, వీళ్ళు నా నామమును అపవిత్రపరిచారు, కాబట్టి ఆ అపవిత్రపరిచిన వారందరినీ సంహరించుట ద్వారా నా నామమును మరలా నేను పరిశుద్ధపరుచుకుంటాను, నా నామాన్ని మహింపరుచుకుంటాను అన్నాడు. ఇప్పుడు స్తుతులు చెల్లించే మనలో, ఏమండి స్తుతులు చెల్లించే మనలో చంపవలసినవి చాలా ఉంటాయి అండి. అసూయ, ద్వేషం, కక్షలు ఇలాంటివి ఉంటాయి. ఉండవా? ఇంత పెద్ద లిస్టు చెప్పాడు చోట, అవన్నీ ఇప్పుడు చెప్పలేని టైం అయిపోతుంది అండి. అలాంటివన్నీ కూడా స్తుతులు చెల్లిస్తూ ఉండగా అలాంటివన్నీ చంపేస్తాడు దేవుడు, చంపేస్తాడు. స్తుతులు చెల్లించే వారిలో చంపబడాల్సినవన్నీ చచ్చిపోతాయి. అప్పుడు ఆయన పరిశుద్ధపరుచుకుంటాడు, మహింపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 15వ వచనంలో స్తుతి చెల్లించే వాడిని వృద్ధి చేస్తాడంట దేవుడు, అభివృద్ధి చేస్తాడంట. వృద్ధి చేస్తావు, వాళ్ళ సరిహద్దులు విశాలపరుస్తావు,
విశాలపరిచి నీవు మహింపరుచుకుంటావు. స్తుతి చెల్లించేవాడు అభివృద్ధి అవుతాడు, వృద్ధి చెందుతాడు, విశాలపరచబడతాడు. అతడి ద్వారా దేవుడు మహింపరుచుకుంటాడు. యెషయా గ్రంథం 49:2-3 చెప్తాడు, ఇశ్రాయేలు నీలో నన్ను మహింపరుచుకుంటాను అన్నాడు అండి. కాబట్టి మనము స్తుతులు చెల్లించే వాళ్ళం అయితే మన లోపల చావాల్సిన వాటిని చంపేసి మనల్ని అభివృద్ధి చేస్తాడు, విశాలపరుస్తాడు. ఆ తర్వాత మన లోపలే ఉండి మన ద్వారా ఆయన మహింపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పిల్లల ఈ రోజున తెలుతున్న ఫలితార్థం ఏమనగా, మనం ధ్యానం చేసిన వాక్యం అంతటిని బట్టి మనము కష్టమైన, ఇబ్బంది అయిన, శోధనైన అన్ని పరిస్థితుల్లోనూ దేవునిని స్తుతించే వాళ్ళముగా సిద్ధపరచబడుట ద్వారా అవతలున్నది శత్రువే అయినా, అవతలున్న వాళ్ళు బాధించే వాళ్ళే అయినా, అవతలున్నది ప్రాకారమే అయినా, అవతలున్నది ఏదైనా మనకి ముందు నిలవలేదు. స్తుతించటమే మనకున్న ఆయుధం. స్తుతించటమే మనకు కోరుకునవలసిన పాయింట్. స్తుతించటమే మనం నేర్చుకోవలసినటువంటి అత్యవసరమైన పాఠమని రేపొద్దున్న పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత కూడా మనము చేయాల్సింది స్తుతించటమేనని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుని ఆయనను మహింపరిచేలాగా మనం సిద్ధపరచబడినట్లుగా అందరం మోకరించి ప్రార్థన చేసుకుంటాం.